ఈ మూవీ లాస్ట్ ఇయర్ నవంబర్లో థియేటర్స్లో రిలీజ్ అయ్యి ప్రెజెంట్ ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. బేసిక్ స్టోరీ స్పాయిలర్ లేకుండా హీరో హీరోయిన్ ప్రేమించుకుంటారు. కానీ హీరోయిన్ ఫాదర్ వాళ్ళ ప్రేమని యాక్సెప్ట్ చెయ్యాలి అంటే హీరో ఆయనతో కలిసి 30 డేస్ జర్నీ చేయాలి. ఈ 30 డేస్లో ఏం జరిగింది అనేదే రెస్ట్ ఆఫ్ ద స్టోరీ. మూవీ చూసాక నాకైతే జస్ట్ ఓకే అనిపించింది. లైట్ హార్టెడ్ క్లీన్ ఎంటర్టైన్మెంట్ కోసం ఒకసారి చూడొచ్చు. స్టోరీ చాలా సింపుల్గా మొదలవుతుంది. మనం ఇదివరకు చూసిన చాలా లవ్ స్టోరీస్లో ఉండే షేడ్సే ఇందులో కూడా ఉన్నాయి. పెద్ద ట్విస్ట్ లేన్ లేకపోయినా బోర్ కొట్టకుండా స్మూత్గా వెళ్ళిపోతుంది. సెకండ్ హాఫ్లో మెయిన్ ఛాలెంజ్ స్టార్ట్ అవుతుంది. హీరో చేసిన పాత యదవ పనుల గురించి హీరోయిన్ ఫాదర్కి తెలుస్తూ ఉంటుంది. సీన్ బై సీన్ బాగున్నట్లు అనిపించినా ఓవరాల్గా సినిమా ఫ్లోలో కొంచెం మిస్మ్యాచ్ ఉన్నట్టు అనిపిస్తుంది. ప్రీ క్లైమాక్స్లో హీరో గురించి ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ రివీల్ అవుతుంది. అది పర్వాలేదు అనిపిస్తుంది, కానీ దానికిచ్చిన జస్టిఫికేషన్ మాత్రం అంత కన్విన్సింగ్గా లేదు. ఇంకా హీరోయిన్ ఫాదర్ కోసం హీరో చేసే కొన్ని పనులు చాలా ఓవర్ ద టాప్గా అనిపిస్తాయి. ఓన్ పేరెంట్స్ కంటే హీరోయిన్ ఫాదర్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు చూపించడం కొంచెం అన్యాచురల్గా ఉంది. టెక్నికల్గా అండ్ మ్యూజిక్ కూడా బానే ఉన్నాయి. వల్గరిటీ అస్సల్లేదు. సో మీరు ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఈ మూవీకి పిల్లర్స్ పర్ఫార్మెన్సెస్. సినిమాలో ఉన్న ఆర్టిస్టులందరూ చాలా బాగా యాక్ట్ చేశారు. ట్విస్ట్ ప్రీ క్లైమాక్స్లో హీరో సైడ్ నుంచి రివీల్ అయ్యే ట్విస్ట్ బానే అనిపిస్తుంది. డ్రాబ్యాక్స్ సెకండ్ హాఫ్లో సీన్స్ బానే ఉన్నా సినిమా ప్రాపర్ ఫ్లోలో ఉన్నట్టు అనిపించదు. వీక్ లాజిక్ హీరో చేసిన పనులకి క్లైమాక్స్లో ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ అంత కన్విన్సింగ్గా లేదు. రొటీన్ స్టోరీ ఫ్రెష్నెస్ ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం డిసప్పాయింట్ అవుతారు. అండ్ నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 2.5 స్టార్స్ అవుట్ ఆఫ్ 5. మీరీ మూవీ చూసే ఉంటే మీకు ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో చెప్పండి. వీడియో చూస్తూ మీరు ఎంజాయ్ చేస్తే చాలు. మన కనెక్షన్ కంటిన్యూ అవ్వాలంటే సబ్స్క్రైబ్ పైన సింగిల్ ట్యాప్ చేస్తే చాలు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.